గుడ్ మార్నింగ్. ఈరోజు పంచతంత్ర 26వ భాగంలో కుందేలు ఏనుగు కథని మనం తెలుసుకుందాం. అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. అడవికి తగినట్లుగానే బోల్డని ఏనుగులు అక్కడ ఉన్నాయి. చలికాలం, ఎండాకాలం, వానాకాలం 3 కాలాలు చక్కగా ఉన్నంతకాలం వాటికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఓ సంవత్సరం వానలు పడలేదు. చెట్టు చేమ ఎండిపోయి, అడవిలో కొలంలో నీళ్లు కూడా ఎండిపోయాయి. తినడానికి తిండి లేదు. దాహం తీర్చుకుందామంటే నీరు లేదు. ఏం చేయాలో తెలియక ఏనుగులు మహారాజు దగ్గరికి వెళ్ళి, రాజా, అడవిలో కొలంలో నీరు ఎండిపోయింది, తాగడానికి చుక్క నీరు లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, నువ్వే మమ్మల్ని కాపాడాలి అని మొరపెట్టుకున్నాయి. ఆలోచించాడు రాజు. అన్నింటికీ నువ్వే దిక్కు, నువ్వు మమ్మల్ని గట్టెక్కించాలి అని మోకరిల్లాయి. సరే, ఏం చేద్దామని ఆలోచించి ఓ సేవకుని పంపించి చుట్టుపక్కల ఎక్కడైనా నీరుంటే నాకు వచ్చి చెప్పండి అన్నాడు. వెంటనే సేవకుడు వెళ్ళి, కొద్ది దూరంలో పెద్ద చెరువు ఉంది, అందులో నీళ్ళు ఉన్నాయని చెప్పాడు. ఇంకేముంది, ఏనుగుల్ని పిలిచి వెళ్ళి శుభ్రంగా హాయిగా స్నానాలు చేసి మంచినీళ్ళు తాగి రండి అని చెప్పాడు. ఏనుగులు పరుగు పరుగున అక్కడికి వెళ్ళి చెరువులో నీళ్ళు త్రాగడమే కాదు, స్నానాలు చేయడం, పరుగున రావడం, గుంపులుగా దిగడం, సరదాగా స్నానాలు చేస్తూ పక్కన ఉన్నటువంటి జంతువులను కూడా పట్టించుకోకుండా కుందేలుని తొక్కి చెరువులోకి వెళ్ళడం చేస్తుంటే ఈ కుందేలు భయపడి చెరువులోకి పోతున్నాయి. ఈ పరుగులాటలో కొన్ని కుందేలు కాళ్ళ కింద పడి నలిగిపోతే పదుల సంఖ్యలో కుందేళ్ళు పాపం చచ్చిపోతున్నాయి. ఇవన్నీ కూడా చూసి రామకర్ణుడు అంటే కుందేళ్ళ మంత్రి చాలా బాధపడి కుందేళ్ళ రాజు అయినటువంటి శిలాముఖుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మనకు అనుకోని ఆపద వచ్చి పడింది, మన చెరువు మీదకి ఏనుగులు వచ్చి దాడి చేస్తున్నాయి, అంతేకాకుండా వందలాది కుందేళ్ళు గాయాలు పాలవడం, పదుల సంఖ్యలో చచ్చిపోవడం కూడా జరుగుతుంది, కాబట్టి ఈ ఏనుగులను ఎలాగైనా సరే అడ్డుకోవాలి అని. ఆలోచించండి మహారాజా, మీ ఆలోచన చేసి కుందేళ్ళని కాపాడండి అని రామకర్ణుడు శీలిముఖుడితో చెప్పాడు. శీలిముఖుడు అంటే మహారాజు, కుందేళ్ళకి రాజు. అప్పుడు అడవిలో కొలను ఎండిపోవడం వలన ఇలా జరుగుతుంది కాబట్టి ఏం చేయాలని ఆలోచించి కుందేళ్ళన్నింటినీ సమావేశపరిచాడు శీలిముఖుడు. ఇదిగో ఇక్కడ మీ అందరికీ తెలుసు కదా, మన కుందేళ్ళు ఏనుగుల తాలూకా పరుగుల్లో నలిగిపోయి చనిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది, కాబట్టి ఒక కుందేలు కూడా మిగలలేదు, కాబట్టి వీటిని మనం ఎలాగైనా అదుపు చేయాలి అని చెప్పి ఉపాయం చెప్పండి అని చెప్పి మిగిలిన కుందేళ్ళని అడిగితే అది ఎలా సాధ్యమని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాయి. కుందేళ్ళన్నీ కూడా మౌనంగా కూర్చున్నాయి. అలాంటి సందర్భంలో మీరందరూ మౌనంగా కూర్చుంటే ఎలాగా అని చెప్పి శీలిముఖుడు అడిగితే అందులో ముసలి కుందేలు బయటకు వచ్చి, మహారాజా, నాకు అనుమతినివ్వండి, నేను వాటిలన్నింటినీ కూడా అదుపు చేస్తానన్నాడు. దాని పేరు విజయుడు. ఏనుగుల్ని తరిమివేసే బాధ్యతని ఈ విజయుడికి అప్పచెప్పాడు మహారాజు. అప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ మీద, చెరువు ప్రక్కనే ఉన్నటువంటి ఒక కొండ మీద విజయుడు కూర్చుని, ఏనుగులు వచ్చేటువంటి వేళ అయింది కదా, దాహం తీర్చుకున్న తర్వాత వాటి సంగతి చెప్తాను అని మనసులో అనుకుని అవి వచ్చి నీళ్లు త్రాగి స్నానం చేసి వెళ్ళిపోతుంటే, ఇదిగో అని పిలిచాడు. ఏనుగులన్నీ కూడా వెనక్కి చూసాయి. ఏనుగుల రాజా, నీకే చిన్న మాట, నా పేరు విజయుడు, నేనేం చెప్తున్నానో తెలుసా, ఇది మా మహారాజు గారి తాలూకా సరస్సు. చంద్రుడు మా మహారాజు గారు ఆకాశంలో ఉంటాడు, నీకు తెలుసు కదా, చంద్రుడు కొడువులో ఉండేటువంటి కుందేలు నేను. మా రాజు నన్ను దూతగా పంపించి నీకు విషయం చెప్పమన్నాడు. మా సామ్రాజ్యంలో ఉన్నటువంటి చెరువులో నీళ్లు త్రాగాలంటే మా అనుమతి తీసుకోవాలి. మా రాజుగారి అనుమతి నువ్వు తీసుకోకుండా వచ్చి నీళ్లు త్రాగిపోతున్నావు, అంతేకాకుండా మా కుందేళ్ళన్నింటినీ కూడా తొక్కి చంపేస్తున్నావు. ఇన్నాళ్ళు ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మా రాజుగారు ఎదుర్కొండా వచ్చి క్షమాపణ అడుగు, లేదంటే కనుక ఇది మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తాం, లేదంటే కనుక ఫలితాన్ని అనుభవిస్తావు అనేటప్పటికీ ఏనుగులన్నీ భయపడి తోకలు తొండాలు ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోయి, అప్పుడు ఏనుగుల రాజు ఇదంతా కూడా గమనించి ఏనుగుల రాజుని, మహారాజా, మీరు క్షమాపణ అడగండి, లేకపోయినట్లయితే కనుక మనని చంద్రుడు దైవస్వరూపుడు, సూర్యచంద్రుడు అంటే దైవస్వరూపులు, కాబట్టి మీరు ఏదో రకంగా ఈ వ్యవహారాన్ని తేల్చండి, క్షమాపణ చెప్పండి అని చెప్పాను. వీటిలన్నిటి ఉద్దేశం గమనించినటువంటి మహారాజు, విజయ, తప్పైపోయింది, తెలియక చేసిన అపరాధం, ఇంకెప్పుడు మీ చెరువు దగ్గరికి రాము అని మాటిస్తున్నాము, మమ్మల్ని క్షమించి ఈసారికి వదిలేమని మీ చంద్రుడికి చెప్పండి అని అన్నాయి ఏనుగులు అని వెనక్కి మళ్ళీ. అయితే ఆ రోజు రాత్రి చంద్రుడు వచ్చినప్పుడు ఈ ఏనుగు వచ్చి క్షమాపణ చెప్పేటువంటి సందర్భంలో ఏం జరిగింది, అలాగే కాకి హంస కథ రేపటి భాగంలో తెలుసుకుందాం.